భక్తి విధినే మార్చగల శక్తి. పరమేశ్వరునకు అంకితమైన భక్తులు కూడా అంతటి శక్తిని కలిగి ఉంటారని మన పురాణాల్లో అనేక గాథలు కలవు. వాటిలో స్కంద పురాణం నుంచి ఒక విచిత్రమైన గాథను తెలుసుకుందాం. పూర్వము విదర్భ దేశంలో వేదశాస్త్రాలు తెలిసినవాడు, బుద్ధిమంతుడు అయిన వేదమిత్రుడని బ్రాహ్మణోత్తముడున్నాడు. అతనికి సార్వసత్తుడు అని బ్రాహ్మణ మిత్రుడున్నాడు. వారి స్నేహం ఎంతో విలువలతో కూడి ఉండేది. వారికి లేక లేక 2 కొడుకులు కలిగారు. వేదమిత్రుడి కొడుకు సుమేధుడు, సార్వసత్తుని కొడుకు సామవంతుడు. తండ్రులలాగానే వీరిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. వారి రూపురేఖలు ఎంతో అందంగా ఉండేవి. వారు చతుర్వేద పారంగతులై సమాజంలో ఎంతో తెలివైన వారుగా పేరు తెచ్చుకున్నారు. యుక్త వయసు వచ్చిన పిదప వారి తల్లిదండ్రులు వారిని విదర్భదేశ రాజు వద్దకు వెళ్ళమని, వారి పాండిత్యంతో రాజును మెప్పించి ధనము సంపాదించి వివాహాలు చేసుకోమని పంపించారు. వారి తల్లిదండ్రులు చెప్పిన విధంగా రాజు వద్దకు వెళ్ళి పాండిత్య ప్రదర్శన చేసి వివాహానికి ధనం అడిగారు. అంతా ఆ రాజు లౌకిక వ్యవహారానికి ధనం అడిగిన వారిని చూచి విధివశాత్తు తోచిన ఆలోచనతో సమీపరాజు అయిన నిషేధ రాజు చంద్రాంగదుని భార్య సీమంతిని సతీ సోమవార వ్రతంతో పార్వతీ పరమేశ్వరులను పూజించి బ్రాహ్మణ దంపతులకు అపారమైన ధనమును ఇచ్చుచున్నది అని చెప్పి అక్కడికి మీలో ఒకరు శ్రీవేషం వేసుకుని దంపతులుగా వెళ్ళమన్నాడు. దేవతలను, గురువులను, తల్లిదండ్రులను, రాజును మోసం చేసినవాడు వెంటనే వంశంతో సహా నశిస్తాడు. వేదాంగాలు నేర్చిన మేము కపటము చెయ్యజాలం. కపటము చేత పాపము, నింద, భయము, ద్వేషము లభిస్తాయి. కావున గుణవంతుల కుటుంబంలో పుట్టిన మేము అటులా చెయ్యమని చెప్పారు. అంతటా రాజు నా శాసనాన్ని అతిక్రమించకూడదు. పరిపాలకుడు ఆజ్ఞాపిస్తే తప్పనిసరిగా చెయ్యాలి. కాబట్టి నేను చెప్పింది చెయ్యండి అని గట్టిగా చెప్పాడు. ఇంకా తప్పని పరిస్థితుల్లో వారిరువురు ఒప్పుకున్నారు. అప్పుడు రాజు సామవంతుణ్ణి స్త్రీవేషధారణ చేయించాడు. చిత్రం, అసలే అందగాడైన సామవంతుడు స్త్రీవేషధారణలో మరింత సౌందర్యంతో వెలిగిపోయాడు. అసలు పురుషుడంటే నమ్మే పరిస్థితి లేదు. సుమేధుడు స్త్రీగా వేషం మార్చిన సామవంతుణ్ణి తీసుకొని దంపతులుగా నిషేధ దేశానికి వెళ్ళారు. సోమవారం నాడు మిగిలిన బ్రాహ్మణ దంపతులతో కలిసి రాజపత్ని సీమంతిని ఆతిథ్యం స్వీకరించారు. ఆమె వారిని సకల లాంఛనాలతో పూజించింది. పరమేశ్వర భక్తురాలైన ఆమె సుమేధుణ్ణి, సామవంతుణ్ణి చూచి విషయం గ్రహించింది. తనలో తాను నవ్వుకొని సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులుగా నున్న వారిని చూచి వారిలోకి ఆ కైలాసవాసులైన ఆది దంపతులను ఆవాహన చేసింది. బంగారు పాత్రలలో వారికి షడ్రశోపేతమైన నైవేద్యాలను అర్పించింది. దక్షిణ తాంబూలాలుగా అనేక గోవులు, పట్టు వస్త్రాలు, బంగారు నాణ్యాలు, రత్నాలు, అలంకారాలు ఇచ్చి వారిని సేవకులతో పాటు వీడుకోలు చెప్పి పంపించింది. పరమ భక్తురాలైన సీమంతిని సామవంతుని యందు పార్వతిని ఆవాహన చెయ్యడం వల్ల నిజంగానే పుణ్యశ్రీగా మారిపోయాడు. భక్తి ప్రభావం వలన సంకల్ప సిద్ధి కలిగింది. మార్గ మధ్యలో స్త్రీగా ప్రవర్తిస్తున్న సామవంతుణ్ణి సుమేధుడు ఇంకా నాటకం చాలని వారించాడు. అంతా ఆమె, ఓ సుందరుడా, నాదా నాటకమేంటి? విచిత్రంగా మాట్లాడుచున్నావు. ఇక్కడ ఈ పూలవనాలు నిన్ను మన్మథక్రాంతుణ్ణి చెయ్యుటలేదా? నా సౌందర్యము, నా యవ్వనము నిన్ను ఎందుకింకా ఆలస్యం రా అని కౌగలించుకుంది. ఆశ్చర్యపోయిన సుమేధుడు నిజంగా స్త్రీగా మారిన మిత్రుణ్ణి చూసి ఒకంత ఆశ్చర్యము, భయముతో విలవిలలాడిపోయాడు. నీ అనుమానం తీరింది కదా, నేను సామవతిని, నీ అర్ధాంగిని అంటూ మరొకసారి కౌగలించుకుంది. ఈసారి సుమేధునికి నిజంగానే స్త్రీ స్పర్శ తగిలింది.
మరింత భయపడిన సుమేధుడు ఆమెను వారించాడు. ఇలా వారిరువురు తిరిగి ఇంటికి చేరారు. తల్లిదండ్రులకు జరిగినదంతా వివరించారు. వారు ఎంతో ఆశ్చర్యానికి, బాధకు గురయ్యారు. పుత్ర సంతానం పోయిందని సార్వసత్వుడు వేదనకు గురయ్యాడు. అందరూ కలిసి విదర్భరాజు దగ్గరకు వెళ్లారు. రాజాజ్ఞకు బద్దులై వెళ్లిన వారికి దుస్థితిని గురించి ప్రశ్నించారు. నాకు కొడుకును లేకుండా చేసిన నువ్వు న్యాయం చెయ్యాలని కోరాడు సార్వసత్వుడు. రాజు కూడా సీమంతిని యొక్క పరమేశ్వర భక్తికి ఆశ్చర్యపోయాడు. స్త్రీగా మారిన బ్రాహ్మణ యువకుణ్ణి చూసి సభలో అందరూ విస్తుపోయారు. పార్వతీ పరమేశ్వరులు భక్తుల సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏమైనా చేస్తారని తలంచారు. ఏమీ చెయ్యలేకపోయిన విదర్భరాజుకు చివరకు మునిశ్రేష్ఠుడైన భరద్వాజుణ్ణి పిలిపించాడు. మునికి రాజలాంఛనాలతో పూజ చేసి తను చేసిన పనికి ఆ బ్రాహ్మణ కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యాయని, కనుక తరుణోపాయం చెప్పమని ప్రార్థించాడు. ఇది పార్వతీ పరమేశ్వరుల లీల కనుక తిరిగి వారే పరిష్కరించాలి. అంబికాదేవిని ఉపాసించిన వారికి భయముండదు. 3 రోజులు ఉపాసించి పార్వతీదేవిని జప, హోమ, పూజలతో అర్చించాలి. నువ్వు చేసిన అపరాధాన్ని క్షమించమని వేడుకోవాలి. అప్పుడే ఈ సమస్య నుండి బయటపడగలవని భరద్వాజముని చెప్పగా రాజు అట్లే 3 రోజులు హోమం చేసి పార్వతీ పరమేశ్వరులను ప్రసన్నం చేసుకున్నాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై సీమంతిని భక్తి ప్రపత్తుల వలన ఈ విధి విలాసం జరిగింది. కావున సుమేధునకు సామవతినిచ్చి వివాహం జరిపించమని, సార్వసత్వునకు ఒక కుమారుడు కలుగునని వరమిచ్చి అంతర్ధానమయ్యారు. ఆ ఇరు బ్రాహ్మణ కుటుంబాలు ఆ దంపతుల ఆజ్ఞను శిరసావహించారు. సర్వే జనా సుఖినో భవంతు.